వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు భారీ ఎత్తున యువత తరలి రాగా వారికి కోటమిరెడ్డి స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు 29, 35, 36 డివిజన్లకు చెందిన నేతలు గండవరం శ్రీనాథ్ రెడ్డి, దావూద్, వినయ్, చాన్ భాషా, శివ వారి అనుచరులతో కలిసి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక భారీ ర్యాలీగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. ర్యాలీగా వచ్చిన వారిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. వారికి పసుపు కండాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత అల్లాడిపోతున్నారని, యువతకు జాబు రావాలంటే బాబు రావాలని సూచించారు. పార్టీలో చేరిన యువత మొత్తం ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు పని చేయాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరవేయడం ఖాయమని శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేక, అదేవిధంగా జీవనోపాధి అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలంటే, జీవనోపాధి అవకాశాలు ఉండాలంటే వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారా వ్యాపారాలు చేసుకునే దానికి లోన్లు మంజూరు కావాలంటే, లక్షలాది మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేయాలని, ఈ కష్టకాలంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది ఇచ్చేసిన దానికి వారందరికీ కూడా హార్దికంగా స్వాగతం పలుకుతూ, 2 అంటే 2 నెలలు, ఈ 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆనాడు ఈ కష్టాల్లో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గౌరవం కాపాడే విధంగా అండగా నిలుస్తామని తెలియజేస్తూ, 4.5 సంవత్సరం మీ నోటితో మీరే చెప్పారు మీ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని, మంత్రులు సరిగా పనిచేయడాలని మీరు వారిని మార్చివేస్తున్నారు. మీకు తెలుసా, మీరు ఇన్ఛార్జీలను, ఇప్పుడున్న ఎమ్మెల్యేలను, మంత్రులను మార్చుతారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మార్చడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఈ రాబోయే సంవత్సరంలో చిట్ట చివరిగానైనా మీరు ఎలా వెళ్ళిపోతారు, 2024 సంవత్సరంలోనైనా సాక్షి క్యాలెండర్తో పాటు మా యువత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని విశ్వసిస్తున్నాం. అలా జరగని పక్షంలో యువత ఎంత దూరం పోతుంది, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత ఎలా కథం తొక్కుతుందనేది మీరు తదుపరి కార్యాచరణలో తెలుసుకుంటారు.